దొరయ్య గారి ఇంటికి వెళ్ళొస్తున్నా. వాళ్ళు మనకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చారా? ఏ అమౌంట్ అన్నయ్య? డబ్బులు మర్చిపోవాల్సిందే. ఒక్క రూపాయి కూడా రాదు మనకి. దొరయ్య గారు రౌడీలు పెట్టాడు, లేడీ రౌడీ. అన్నయ్య, దొరయ్య గారు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, కానీ తనెవరో తెలీదు. ఆయన కూతురు కావచ్చేమో. వాళ్ళ తరఫు నుంచి ఏ ప్రాబ్లం లేదని వాదించింది. నేను తనకి నచ్చ చెప్పాలని ట్రై చేస్తే హాకీ స్టిక్ తీసుకొని నన్ను కొట్టడానికి వచ్చింది. హలో హలో, దొరయ్య గారు ఉన్నారా? ఇంతకీ మీరెవరు? నేను యశ్వంత్ వర్మ. చూడండి, మీరు డబ్బులు వసూలు చేయడానికి ఎవరినైతే మా ఇంటికి పంపించారో నేను వాళ్ళకి క్లియర్ గా చెప్పేశాను, మేము డబ్బు ఇవ్వడం లేదు అని. మీకు పంపించిన లైట్స్ ఆ పవర్ ని మీరు పంపించిన జనరేటర్ తట్టుకోలేకపోయింది. దానికి మేమేం చేయాలి? ఆ టైంలో మీ సూపర్వైజర్ అక్కడే ఉన్నాడు. ఈ విషయం మేము అతనికి క్లియర్ గా చెప్పాం. అప్పుడు అతను తన తప్పు ఒప్పుకున్నాడు కూడా. చూడండి, మీరు మాతో గొడవ పడే బదులు మీ సూపర్వైజర్ తో మాట్లాడితేనే బెటర్. అతనే మీకు చెప్తాడు ఇందులో మా పొరపాటు ఏం లేదని. మీకు ఇంతవరకు ఎవరు చెప్పలేదా మీరు కొంచెం అతిగా మాట్లాడతారని? ఇలా అతిగా మాట్లాడే వాళ్ళంటే నాకెంత మాత్రం ఇష్టం ఉండదు. ఏంటి? ఏం లేదు, మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు. హలో హలో, నిజం చెప్పాలంటే మన ఆర్తికి మళ్ళీ పెళ్లి చేయాలని నాకు కూడా అనిపిస్తుంది శోభ. కానీ విడాకులైన అమ్మాయికి ఈ రోజుల్లో పెళ్లి చేయడం అంటే ఎంత కష్టమో నీకు తెలుసు. ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఈ సమాజం ఆడవాళ్ళని మగవాళ్ళని వేరువేరు దృష్టితో చూస్తోంది. మనల్ని ఇలా బాధ పెట్టే సమాజం గురించి మనం అసలు పట్టించుకోనక్కర్లేదండి. అన్నట్టేమండి, గుప్తా గారు ఎవరో అబ్బాయి గురించి చెప్పారు కదా మీకు? ఇప్పుడు నేను ఆలోచిస్తుంది ఆర్తి పెళ్లికి ఒప్పుకుంటుందా అని. అదే నాకు చాలా భయంగా ఉంది. ఆర్తి సంగతి నాకు వదిలేయండి. ముందు వాళ్ళని ఇంటికి పిలిపించండి. వాళ్ళని బయటెక్కడైనా కలిసేలా చేద్దాం. అయితే మన ఆర్తికి ఆ అబ్బాయి నచ్చితేనే మిగతా విషయాన్ని వాళ్ళతో మాట్లాడదాం. మీరోసారి గుప్తా గారితో మాట్లాడి వీలైనంత తొందరలో ఆ అబ్బాయిని కలిసే ప్రోగ్రామ్ ని ఫిక్స్ చేయండి. అమ్మా, ఇతను నా ఫ్రెండ్ కొడుకు రఘు, తినే ఆర్తి. నమస్తే అండి. నమస్తే. అమ్మా, నాతో ఒకసారి ఆ షాప్ దగ్గర రావా? నీకు డ్రెస్ చూపించాలి. ఏమండి, మీరు ఒకసారి నాతో చీర సెలెక్ట్ చేయడానికి రావచ్చుగా? రండి ప్లీజ్, ప్లీజ్ రండి రండి. మావయ్య గారు, నేను ఇప్పుడే వస్తాను. చెప్పండి మేడం. మంచి డ్రెస్సెస్ చూపించరు ప్లీజ్. నాకు మీ అమ్మాయి చాలా బాగా నచ్చింది అంకల్. లేదు, ఇది అసలు మీకు సూట్ అవ్వదు. ఒకసారి చూపించండి. అది 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 చూడండి, ఈ డిజైన్ చాలా బాగుంటుంది. మీకు స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది. పైగా ఇది లేటెస్ట్ డిజైన్. మీకు ఇది చాలా బాగుంటుంది. వద్దండి, థ్యాంక్ యూ. సరే, మీకోసం ఇంకొకటి సెలెక్ట్ చేస్తాను. ఇది చూడండి, ఈ చున్నీ ఎలా ఉంది చూడండి. ఇది మీకు చాలా చాలా బాగుంటుంది. దీన్ని తీసుకుని దీన్ని పక్కకి పడేయండి. నా మీదే చేయి చేసుకుంటావా నువ్వు? రఘు, ఏం జరిగింది? ఆర్తి, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏమైంది? లేకపోతే ఏంటిది? చాలా సేపటి నుంచి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. అయినా సైలెంట్ గా ఉన్నాను, కానీ నా భుజం పై నుంచి చున్నీ తీయడానికి వీడికి ఎంత ధైర్యం? సరే, తీస్తే తప్పే ఉంది. నీతో నేనేమైనా తప్పుగా ప్రవర్తించానా? నిన్ను నేను టచ్ చేశాను అసలు? లేదుగా. నేను మీ మావయ్య గారు పిలిచారని వచ్చాను ఇక్కడికి. ఓసారి వచ్చి అమ్మాయిని చూడు అని ఇప్పటికే చాలా సార్లు అడిగారు. నేను అమ్మాయిని ఏడిపించాలి అనుకుంటే ఇలా మా అక్కయ్యని వెంట పెట్టుకుని ఎందుకు వస్తాను చెప్పండి? నేను మీకు సాయం చేద్దాం అనుకున్నాను, లేకపోతే నేను పెళ్లి చేసుకోవడానికి లోకంలో అమ్మాయిలే దొరకరా? నీలాంటి విడాకులు తీసుకున్న అమ్మాయే కావాలా నాకు?